అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య కాలంలో మనం ఏం చేసినా క్రేజీగానే చేయాలి. ఎందుకో తెలుసా? అందరికీ అప్పుడే ఎక్కువ కాలం గుర్తుంటుంది. మా ఎక్స్‌పర్ట్స్ గూడా చేసే వంటలన్నిటిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి చాలా చాలా క్రేజీగా తయారు చేస్తున్నారనమాట. మరి ఈరోజు కూడా అమ్మ చేతి వంటలో చాలా క్రేజీ రెసిపీని మీకోసం రెడీగా ఉంచాము. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్‌పర్ట్ అబిద్ గారు. హాయ్ అబిద్ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్యూ అండి. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో ఈ రోజు చాలా క్రేజీ రెసిపీ చూపించాలి. అవును, అలాంటిదే. ఎందుకంటే క్రేజీగా ఇంట్రో చెప్పాను కాబట్టి మీరు కూడా క్రేజీ రెసిపీయే చూపించాలి. ఆ రెసిపీ కూడా అలాగే ఉంటుంది. అవునా? బహుశా ఎవరు వినలేరు కావచ్చు ఎవరు కూడా. అవునా? ఏంటి అవంట? చికెన్ 999. 999 చికెన్ 65 తెలుసు. చికెన్ 999 అంటే స్టార్టర్ ఫుడ్ చేస్తాం కదా, రెస్టారెంట్ స్టైల్లో మనం చేస్తాం అంటే ఈరోజు. ఓకే. ఒకసారి మనం చికెన్ 555 చేస్తాం. అవును, ఈరోజు 999కి వచ్చాం. 999కి వచ్చాం. సో 9 చాలా మందికి లక్కీ నెంబరు. చూద్దాం చికెన్ 999 గురించి ఇంకా ఒక చేస్తూ మాట్లాడుకుందాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. చికెన్ 999 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, నిమ్మరసం కలిపి ఉంచిన బోన్లెస్ చికెన్ ముక్కలు, నూనె, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్, వేయించిన శనగపప్పు పొడి, ఉప్పు, గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ సాస్, పెరుగు, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, కాజు బాదం ముక్కలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. మిక్సింగ్ బౌల్. ఫస్ట్ మిక్సింగ్ బౌల్. దీనికి 999 అని ఎందుకు పెట్టారో చెప్పండి. యాక్చువల్లీ రెస్టారెంట్ స్టైల్లో ఒకటి మనం 555 మన 65 ఎందుకు ఎలా ఉంటుందో ఇది 999 కూడా రెస్టారెంట్లో ఉందన్నమాట. మనకా లేదు, నాటులో ఉంది. ఇది చికెన్ ముక్కలు మనం ఉప్పు నిమ్మరసం కలిపి పెట్టాము. చికెన్ బోన్లెస్ ముక్కల్ని బారుగా కట్ చేస్తున్నారు. నిమ్మరసము ఉప్పు కలిపేస్తాం. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇప్పుడు ఇది వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, ఇది దాని పిండి. వేయించిన శనగపప్పు పిండి. శనగపిండి కాకుండా అది వాడుతుంది. అవును, అది వాడు. ఇది కొంచెం కోటింగ్ కోసం కార్న్‌ఫ్లోర్ కొంచెం. ఇది గరం మసాలా. ఇది మిరియాల పొడి. స్పైసీ కోసం మిరియాల పొడి. ఇది చిల్లీ ఫ్లేక్స్. పెరుగు కొంచెం. అలాగే ఎగ్ ఒకటి మొత్తం వేసేది. ఒకటి. ఇది మిక్స్ చేసుకుంటాం. ఇలా మీరు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాలి. ఇది డీప్ ఫ్రై చేయాలి ముక్కలన్నిటిని. కొంచెం ఉప్పు. ఆల్రెడీ ముక్కలు పెట్టాం కొంచెం. అవును, కొంచెం గ్రేవీకి. ఈ పిండి వేసాం కదా, దానికి సరిపడా పెడతాం. రంగు మారింది కదా, తీసేద్దాం. ఓకే. దీంట్లో కొంచెం ఆయిల్ బయట తీసేద్దాం.
సో మళ్ళీ వీటిని మనం కొద్దిగా ఆయిల్ మళ్ళీ చిన్న కోటింగ్ ఇచ్చాం. ఓకే డా, ఇది వేడిగా ఉంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గ్రీన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇది కాజు బాదాం ముక్కలు, ఓకే, మళ్ళీ కొంచెం మిరియాల పొడి, చిల్లీ పేస్ట్, కొద్దిగా ఉప్పు, కాజు బాదం ముక్కలు, మిరియాల పొడి, మిరియాల చిల్లీ పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, లైట్ ఉప్పు వేసాను. ఇప్పుడు గరం మసాలా రైస్, ఓకే, అవి రెడీ. రెడీయా? అంతే. తీసేస్తా. రెస్టారెంట్ స్టైల్ చికెన్ 999 రెడీ. ఓకే, రుచి చూసి చెప్పండి ఎలాగ ఉందో. తప్పకుండా. మీరు ముందే ఉప్పు నిమ్మకాయ కలిపి ఉంచడం వల్ల ముక్క బాగా మెత్తగా తింటుంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా అనిపిస్తుంది. మిగతా అన్నీ ఆల్మోస్ట్ వేసినవన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయాయి. సూపర్గా ఉన్నాయి అన్నమాట. చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంట్లోనే పిల్లలకి ఇలా చికెన్తో చక్కగా మంచిగా మన చేతులతో మనం చేసి పెడితే ఆ తృప్తే వేరు. ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇంకా వాళ్ళు వదలరు అనమాట. నాకు తెలిసి బయట మీరు అనుకున్నాను వద్దు నువ్వు అది ఒక్కటి చెయ్యమ్మా చాలు అని అడుగుతారు, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీ అందరూ తయారు చేసి టేస్ట్ చూసి మీ పిల్లలకు కూడా తినిపించండి. అభిత్ గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చికెన్ 999 అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. చికెన్ 999 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, నిమ్మరసం కలిపి ఉంచిన బోన్లెస్ చికెన్ ముక్కలు, నూనె, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, వేయించిన శనగపప్పు పొడి, ఉప్పు, గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ సాస్, పెరుగు, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, కాజు బాదం ముక్కలు. చికెన్ 999 తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపెట్టిన బోన్లెస్ చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వేయించిన శనగపప్పుని పొడిలాగా చేసుకున్న పొడి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పెరుగు, ఒక ఎగ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న చికెన్ ముక్కలన్నిటిని నూనెలో వేసి బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లో నూనెను కొద్దిగా తగ్గించేసి కొంచెం నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దానికి సరిపడినంత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసిన చికెన్ ముక్కలను వేసుకోవాలి. తర్వాత కాజు బాదం ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఉప్పు, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీయండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ 999 రెడీ. సో చూసారు కదా చికెన్ 999 ఎలా తయారు చేసామో. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.